తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రికా నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం. సార్, హోరా కాలం అని వింటూ ఉంటాం. ప్రతిరోజు కూడా ప్రతి గంటకి ఒక హోరా అనేది ఉంటుంది అనేది వింటూ ఉంటాం. ఏదైనా మీరు కూడా రెమెడీస్ ఇచ్చినప్పుడు కానీ, ఎవరైనా రెమెడీస్ ఇచ్చినప్పుడు కానీ ప్రత్యేకంగా ఈ హోరలో చేయండి అని కూడా చెప్తుంటారు. అంటే దానికి ఒక ప్రామినెంట్ రోల్ ఉంటుంది, సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఆ హోరలో చేస్తే, ఆ పర్టికులర్ పని చేస్తే అది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. అసలు ఈ హోరా కాలం అనేది, లేకపోతే హోరా క్రమం అనేది ఎలా ఏర్పడింది? ఈ హోరల్లో ఏమేమి పనులు చేసుకోవచ్చు? ఆర్డర్ ఏంటి? చాలామంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడండి? ఎప్పుడు ఏ హోర ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. ఆర్డర్ చెప్పండి. ఏమేం పనులు ఇన్ జనరల్‌గా కూడా చేసుకోవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. హోరా అనే పదం కాళిదాస గారు వివరించినట్లుగా ఒక రోజుని సంస్కృతంలో అహోరాత్రం అంటారు. అహోరాత్రం అనే పదంలో మొదటి అక్షరం ఆ, తర్వాతి చివరి అక్షరం త్రా తీసేస్తే హోరా అనే పదం వస్తుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని, అంటే పగటి ఒక దినమానానికి సంబంధించి వివరణ ఇచ్చే క్రమంలో, దాన్ని విశ్లేషించే క్రమంలో, దాన్ని జ్యోతిష శాస్త్రాన్ని హోరా శాస్త్రం అని కూడా పిలుస్తారు. ఓహ్! ఇందులో హోరా అనే పదం నుంచి అవర్ అనే ఇంగ్లీష్ పదం, హోరా నుంచే అవర్. అవర్ అనే ఓహ్! పదం ఉత్పన్నమైంది అని కొంతమంది విశ్లేషణ. అది ఇంచుమించు నమ్మదగిన విషయంగానే ఉంది. ఇందులో హోరా అనే పదం 1 అవర్ అని అనుకున్నప్పుడు, అంటే ఒక గంటకి సంబంధించి అని. మన భారతీయ పంచాంగ పద్ధతి ప్రకారం సూర్యోదయం అయిన సమయానికి ఆ రోజు ఆ వారం మొదలవుతుంది. మనం సహజంగా ఇప్పుడున్న ఆధునిక పద్ధతుల్లో కంప్యూటర్ పద్ధతి, లేకపోతే సెల్ ఫోన్ దీని ప్రకారం ఏమిటంటే, అర్ధరాత్రి పూట 12 గంటలు దాటిన వెంటనే డేట్ మారినట్లుగా వారం కూడా మారుతుంది. కానీ నిజానికి వారం మొదలయ్యేది సూర్యోదయం నుంచి. కానీ డేటు మారేది అర్ధరాత్రి 12 గంటల నుండి. ఆ విధంగానే గణించాలి. ముహూర్త నిర్ణయ విషయాలలో కొంతమంది ఆధునికులు రాత్రి 12 గంటలు దాటిన వెంటనే ఆ మరుసటి కంటే కంప్యూటర్లోనూ, లేకపోతే సెల్ ఫోన్లోనూ వీటిల్లో మారినట్లుగా, డేట్ మారినట్లుగా వారాన్ని కూడా మార్చి వారాన్ని కూడా మరుసటి వారం తీసుకొని ఆ విధంగా వారు పంచగ్రహితం చేస్తూ ఉండటం ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఎంతవరకు సమంజసం అది? సమంజసం కాదు. కాదు. భారతీయ జ్యోతిష శాస్త్ర ప్రకారం, భారతీయ కాలమాన పద్ధతుల ప్రకారం సూర్యోదయం అయిన దగ్గర నుండి ఆ వారం మొదలవుతుంది. ఇందులో ప్రధానంగా హోరా అనే విషయానికి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం కాబట్టి, హోరాకు సంబంధించిన దాంట్లో మనకి ఉన్న 7 గ్రహాలు, అంటే రాహుకేతువుల్ని కన్సిడర్ చేయకుండా ఉన్నప్పుడు 7 గ్రహాల్లో సూర్యుని చుట్టూ ఎక్కువ కాలం పరిభ్రమణం చేయడానికి ఎక్కువ కాలం పట్టే గ్రహం మొదట శని. ఆ తదుపరి దానికంటే తక్కువ నిడివితోటి పరిభ్రమణం చేసేది గురువు. అంటే ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. ఇంచుమించు 29.5 అనుకుంటే 30 సంవత్సరాలు. దాని తర్వాత గురువు 11 పాయింట్ చిల్లర, టోటల్గా 12 సంవత్సరాలు. ఆ తదుపరి కుజుడు. దాని తర్వాత రవికి ఇంకా దగ్గరగా చూసుకుంటున్నప్పుడు శుక్రుడు, ఆ తదుపరి బుధుడు, ఆ తదుపరి చంద్ర మనకి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా తీసుకున్నప్పుడు మొదట శని చాలా దూరంగా ఉండి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి శని, ఆ తదుపరి గురువు, ఆ తదుపరి కుజ.
సెంట్రిక్ పాయింట్గా రవిని తీసుకొని ఆ తదుపరి శుక్ర, ఆ తదుపరి బుధ, ఓకే. ఆ తదుపరి చంద్ర. కాబట్టి ఈ క్రమాన్ని పెట్టుకున్నప్పుడు శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర. కాబట్టి ఈ 7 గ్రహాలకు ఆ క్రమం ఆ విధంగా ఏర్పడింది. ఎప్పుడైతే చంద్ర పూర్తి అయిపోయిన తర్వాత మరలా అదే సర్కిల్ శని స్టార్ట్ అవుతుంది. శని మరలా శని, గురు, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర. ఇది ఈ పద్ధతిని ఓకే. సూర్యోదయ సమయానికి ఆ గ్రహం యొక్క మనం ఏ వారానికి సంబంధించి ఉంటుందో ఆ గ్రహం హోరతోటి మొదలవుతుంది. ఆదివారం అంటే ఇప్పుడు రవి హోర. ఆదివారం అంటే సూర్యోదయ సమయానికి రవి హోర ఉంటుంది. ఈ క్రమంలో చూసుకుంటున్నప్పుడు రవి, శుక్ర, బుధ, చంద్ర, శని, గురు, కుజ ఇలా ఉంటుంది. ఈ క్రమంలో తీసుకుంటున్నప్పుడు మరలా మరుసటి రోజు సూర్యోదయ సమయానికి ఏదో క్రమంలో మొదలు పెట్టుకున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనకు రవితోటి మొదలు పెట్టాం, మరుసటి రోజు సూర్యోదయానికి ఖచ్చితంగా చంద్రహోర వస్తుంది. అంటే సోమవారం చంద్రహోరతో మొదలవుతుంది. కాబట్టి సోమవారం చంద్రహోరతోటి మొదలవుతుంది. మంగళవారం ఖచ్చితంగా కుజహోరతోటి మొదలవుతుంది. కాబట్టి నిజానికి ఆ వారానికి ఆ పేర్లు రావటానికి కారణం ఇటువంటి ఈ క్రమ పద్ధతిలో వీటిని అంచనా వేయటం ఒక ప్రధానమైన కారణం. ఓకే, అదొక ముఖ్యమైన కారణం. ఏదో ఒక రోజు దగ్గర నుంచి మొదలు పెట్టినప్పుడు, ఆ రోజుతోటి మొదలు పెట్టినప్పుడు ఎక్కడ మన ఈ సర్కిల్ గా ఒకటి తీసుకుంటున్నప్పుడు శుక్రవారం దగ్గర నుంచి మొదలు పెట్టండి, శనివారం దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఏదో ఒక వారం దగ్గర మారదు. సూర్యోదయ సమయానికి ఒక గ్రహం పాలితంగా ఉన్నది అని మనం ఒక ప్రాచీన కాలంలో ఎప్పుడో ఎవరో దాన్ని ఒక అంచనా వేసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వారం మనం ఇప్పుడు ఆచరిస్తున్న వారమే అవుతుంది. కాబట్టి ఈ క్రమాన్ని వీటిని హోరా అంటారు. దీని నిడివి ఇంచుమించు 1 hour, 1 గంట. ఈ గంట అనే దానికి మనకి ఉదాహరణకి మనం గంట అంటే 60 నిమిషాలు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది. అసలు సెక్సాజెసిమల్ సిస్టమ్ అంటే గంటకు 60 నిమిషాలు ఎందుకు ఉండాలి, 65 ఎందుకు ఉండకూడదు, 65 ఎందుకు ఉండకూడదు, లేదా ఈ సెక్సాజెసిమల్ సిస్టంలో ఒక నిమిషానికి 60 సెకండ్లు ఎందుకు ఉండాలి అనే దానికి కూడా భారతీయ ప్రాచీన ఖగోళ శాస్త్రం వారు ఒక ప్రత్యేకమైన వివరణ ఇచ్చారు. శని ఇంచుమించు పరిభ్రమణం చేయటానికి పట్టే కాలం 30 సంవత్సరాలు. తదుపరి గురువు ప్రధానంగా భూమి మీద జీవరాశులకు ఆక్సిజన్ సప్లై చేసేవాడు, జీవులు బ్రతకటానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించేవాడు గురువు. తీసుకున్న ఆక్సిజన్ని అది విడుదలయ్యే విధంగా కార్బన్ డయాక్సైడ్గా మార్చే తత్వం కలిగిన వాడు శని. ఈ గురు శని గ్రహాలు ఈ రెండు ప్రధానంగా మనుషులు జీవనానికి సంబంధించి, ప్రాణాధార శక్తికి సంబంధించి, బ్రతకటానికి సంబంధించి ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 30 సంవత్సరాలు తర్వాత ఈ 12 సంవత్సరాలు రెండిటికి ఎల్సిఎం కాసాగు తీసుకున్నప్పుడు అది 60 అవుతుంది. ఎల్సిఎం ఆఫ్ 30 and 12 is 60. సో ఈ కారణం చేత 60 అనే ఒక ప్రామినెంట్ వాల్యూ వచ్చినది అని ఇక్కడ హోరా పద్ధతిలో ఒక 60 నిమిషాలు అనే ఒక పద్ధతిని మనం తీసుకుంటున్నప్పుడు ఇది ఎగ్జాక్ట్గా హోరాకి 1 గంట అని మన ఇంగ్లీష్ పద్ధతుల్లో ఉన్న మన గడియారాల్లో ఉన్న 1 గంట అనేది మనం చూసుకుంటూ ఆ విధంగా చూసుకునే పరిస్థితి ఉంటే అది గంటగా ఒక్కొక్కసారి ఉండే అవకాశం ఉండదు. ఎందుచేతనంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అహకాలం అంటే పగటి కాలం, సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఉండేది రాత్రికాలం. ఇందులో మన రోజులు మారుతున్న కొద్దీ కొన్ని సందర్భాల్లో ఎండాకాలంలో పగటి పూట 12 గంటల కంటే నిడివి ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడ హోరా యొక్క లెంత్ ఏమిటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు దానిని 12 సమభాగాలు చేసినప్పుడు ఒక్కొక్కసారి మనం అనుకుంటున్న గంట కంటే ప్రస్తుతం 60 నిమిషాల కంటే ఒక 4 నిమిషాలు 10 నిమిషాలు ఇంచుమించు అంతే డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. పెరగచ్చు, తరగచ్చు కూడా. తరగచ్చు మరి రాత్రి చలికాలం నిడివి ఎక్కువ ఉంటుంది కదా. చలికాలం వచ్చినప్పుడు Yeah. ఇప్పుడు పగటి నిడివి తక్కువగా ఉంటుంది. కాబట్టి హోరా యొక్క నిడివి ఆ ప్రాంతానికి సంబంధించి ఆ వారానికి ఆ సమయానికి సంబంధించి అప్పుడున్న కాలానికి సంబంధించి నిడివి 60 నిమిషాల కంటే తగ్గే అవకాశం 60 నిమిషాల కంటే పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం పంచాంగంలో చూసుకోవటం మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న సాధనాలు సెల్ ఫోన్ల ద్వారా ఏ ప్రాంతంలో ఎన్ని గంటలకు సూర్యోదయం అవుతుంది అని సూర్యోదయం అయిన సమయం నుండి ఆ నాటి ఆ వారానికి సంబంధించిన హోరా మొదలవుతుంది. Right. ఇందులో సహజ సిద్ధంగా శుభగ్రహాలు అనుకునేది ఏమిటి? శుక్ర, గురు, చంద్ర, శుక్ర, బుధ, చంద్ర. ఇందులో బుధుడు జాతక చక్రం అంటే అప్పుడున్న రాశి చక్రంలో వేరే గ్రహంతో ఏదైనా పాపగ్రహంతో ఆ రోజు ఆ పర్టికులర్ రోజు మనం ఏ రోజు అయితే చూసుకుంటున్నామో గోచారంలో కనుకుంటే గోచారం అంటే ఆ రాశి ఆనాటి రాశి చక్రంలో బుధుడు వేరే పాపగ్రహ యుక్తుడు కాకుండా ఉన్న సందర్భాలలో బుధుడు చాలా పరిపూర్ణమైన శుభుడు. దాని తర్వాత చంద్రుడు సహజంగా పూర్ణచంద్రుడు వృద్ధి చెందుతున్న చంద్రుడు పరిపూర్ణమైన శుభుడు. అదే క్షీణచంద్రుడు అంత అనుకూలం కాదు. అంటే పౌర్ణమి తర్వాత నుంచి అనుకూలం కాదు. పౌర్ణమి తర్వాత కొన్ని రోజులు మనకు కనపడినంత వరకు ఓకేనా? పూర్ణంగా ఉన్నట్లే కదా. Okay. మొదటి పంచమి వచ్చేంత పంచమి వరకు పూర్ణంగానే కన్సిడర్ చేస్తారా? ఓకే. ఈ కారణం చేత వీటి కారణాల చేత ఈ గ్రహాలు అంటే గురు, శుక్ర, బుధ, చంద్ర ఈ 4 చాలా శుభ ఫలితాలను ఇచ్చేవి. ప్రొవైడెడ్ బుధ చంద్ర గ్రహాలు ఇవి బుధుడు పాపగ్రహయుక్తుడు కాకుండా ఉన్న సందర్భంలోనూ చంద్రుడు క్షీణచంద్రుడు కాకుండా ఉన్న సందర్భాల్లోనూ ఆ హోరలు చాలా మంచివి. ఏ పనులకు మంచివి చెప్తాను. ఆ తదుపరి ఇంకా మిగిలినది ఏమిటి? రవి, కుజ, శని. ఇది సహజ సిద్ధంగా రవిహోర అనేది ఆయన కింగ్, టోటల్గా అన్ని గ్రహాలకు సంబంధించిన వాడు ఇదంతా. కాబట్టి ఆయనకి గత ఎపిసోడ్స్లో చెప్పుకున్నట్లుగా తీక్షణత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాత్రమే మనం దాన్ని పాపగ్రహంగా అంటే రవిగ్రహాన్ని పాపగ్రహంగా పరిగణలో తీసుకుంటున్నాం. కుజుడు ఆవేశపూరితమైన తత్వం కలిగిన వాడు అని, శని సహజ సిద్ధంగా ఏదైనా మొట్టమొదట కష్టాలు పెడుతూ ఇస్తూ ఉంటాడు కాబట్టి వాటి పాపగ్రహాలుగా తీసుకున్నాం. ఇందులో రవిగ్రహానికి సంబంధించి మొట్టమొదటి రవిగ్రహం గురించి రవిహోరలు ఏ పనులు చేయొచ్చు అని. రవి చాలా ఉన్నత స్థాయి అధికారులను సూచించే తత్వం కలిగిన వాడు కాబట్టి సహజంగా కదా మన ఇంట్లో ఇంటి పెద్ద ఎలానో ఖగోళానికి పెద్ద రవి సూర్యకాంతి చేత మాత్రమే మనము అందరం బ్రతుకుతూ ఉన్నాం. ఈ కారణం చేత రవి హోరలో మనం అధికారులను కలవటానికి, ఇంటి పెద్దలను కలవటానికి, ఆరోగ్యపరమైన సమస్యల గురించి రవి ఆరోగ్యానికి సంబంధించి కూడా కారకుడు కదా. అందుచేత దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి వీటన్నిటికీ రవిహోర అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా సర్జరీకి వెళ్ళాలండి, లేకపోతే ఇట్లా హాస్పిటల్లో చూపించుకోవాలనుకుంటున్నాము అన్నప్పుడు కూడా రవిహోరకు వెళ్ళాలి. సర్జరీకి సంబంధించి కాదు, ఆసుపత్రులలో డాక్టర్లను కలవడానికి రవిహోర చాలా ఉపయోగపడుతుంది. రైట్. దాని తర్వాత గురుహోర తీసుకుందాం. గురువు సహజ సిద్ధంగా నిజమైన శుభుడు, సక్రమైన శుభుడు. మిగతా పాపగ్రహాలతో ఉన్నప్పటికీ లేదా అస్తంగత్వంలో ఉన్నప్పటికీ గురువు శుభ ఫలితాలనే ఇస్తాడు. కొంచెం డిమ్ లైట్ అవుతుంది అస్తంగతుడు అయితే, అంతే. అంత మాత్రం చేత పరిపూర్ణమైన శుభత్వం ఇవ్వని గ్రహం అయితే కాదు. కాబట్టి గురువుకు సంబంధించి మనం సహజ సిద్ధంగా అప్లై చేసుకున్నప్పుడు గురువు అనే పదానికి అర్థం ఒకటి, అది తెలివికి సంబంధించి అంటే మేధోపరమైన
విషయాల గురించి ఆధ్యాత్మికవేత్తలను, తత్వవేత్తలను, మనకు విద్య నేర్పిన వారిని కలవటానికి, లేదా నూతన విద్యారంభానికి సంబంధించి ఉపయోగపడటానికి, నూతన మంత్రాలు తీసుకోవటానికి, వీటన్నిటికీ ప్రయాణాలు చేయటానికి, శుభ ఫలితాలను ఇవ్వటానికి, వీటన్నిటికీ గురుహోర ఉపయోగపడుతుంది. తదుపరి కుజహోర. కుజుడు సహజ సిద్ధంగా చాలా అగ్రెసివ్గా ఉంటాడు. అంటే అగ్రెసివ్ నిర్ణయాలు ఏ సందర్భంలో తీసుకుంటాం? ఎదుటి వారితోటి వాదులాడటానికో కోట్లాడటానికో దేనికో వెళ్ళినప్పుడు వాటన్నిటికి సంబంధించి తీసుకుంటాం. భూమికి సంబంధించి ఏదైనా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించి వీటన్నిటికీ నిర్ణయాలు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అందుకని రిజిస్ట్రేషన్స్, భూమి రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి, ఇంటి రిజిస్ట్రేషన్స్ కాదు, అడ్వాన్స్ అది ఇవ్వడానికి, భూమి కొనడానికి అడ్వాన్స్ కాదు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. దాని తర్వాత ఎవరి మీదైనా వాగ్వివాదానికి దిగటానికి, అంటే పాజిటివ్ రీజన్స్ తోటి, అంటే మనం నెగిటివ్గా తీసుకోవద్దు, వాళ్ళని వీళ్ళని కొట్లాటికి వెళ్ళటానికి అని కాదు, ఇటువంటి వాటికి. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి సైన్య లక్షణాలు అంటే అది, లేదా అటువంటి పోలికలు ఉండేది పోలీస్ స్టేషన్లు. ఇటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులను, పోలీస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దుకోవటానికి అది ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చేది శుక్రుడైతే శుక్రగ్రహానికి సంబంధించి శుక్రుడు సహజంగా వైద్యుడు, శుభగ్రహం, పారవశ్యతకు కారకుడు. కాబట్టి వీటన్నిటి నుంచి డెరైవ్ చేసుకున్నప్పుడు శుక్రుడు ప్రేమ, స్నేహం వంటి విషయాలను వ్యక్తీకరించడానికి, పెళ్లి సంబంధాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవటానికి, వారికి ఇష్టమైన వారిని కలవటానికి, వారితో సంభాషణ చేయటానికి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. లగ్జరీస్ కి కూడా కేర్ ఆఫ్ అడ్రస్ శుక్రుడు అని అంటుంటారు కదా, అప్పుడు కార్లు కొనుక్కోవడానికో లేకపోతే ఇట్లా లగ్జరియస్ ఐటమ్స్ కొనుక్కోవడానికి శుక్రహోర ఉపయోగపడుతుంది. కారు అనేది అంటే వాహనం అనేది కేవలం లగ్జరీస్ కాదు, అది ఒక అవసరం కూడా. అంటే ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది. ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినది బుధుడు కారకుడు కాబట్టి బుధహోరలో కూడా అది చేయొచ్చు. ఓకే, ఈ నగలు ఇవి కొనుక్కోవడానికి చాలా చక్కగా వీటన్నిటికి నగలు కొనుక్కోవటానికి, అలంకారానికి సంబంధించి వీటన్నిటికీ ఉపయోగం. దాని తర్వాత శనిహోరలో ఏమేం చేయొచ్చు? బుధహోర. బుధునికి సంబంధించి మనం అందులో మన సహజంగా బుధుని యొక్క తత్వాలను వివరిస్తున్నాం. కమ్యూనికేషన్ సంబంధించి, అంటే ఎవరికైనా ప్రత్యుత్తరాలు రాయటానికి, ప్రేమకు సంబంధించి కావచ్చు, లేదా వారికి సంబంధించి ఏదైనా కన్వే చేయటానికి కావచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూస్ అప్లై చేయటానికి, ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించి చేయటానికి, వాటన్నిటికీ బుధహోర ఉపయోగపడుతుంది. ఇందాక మీరు అన్నట్లుగా వాహనాలు, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కొనుగోలు చేయటానికి కూడా, అంటే మీరు ఇందాక లగ్జరియస్ అని నేను చెప్పారు. లగ్జరియస్ డస్ మీన్ దట్ లైక్ చాలా ఖరీదైన కార్లు కొనటానికి శుక్రహోర ఉపయోగపడుతుంది. మనకు అవసరార్థం ఉపయోగపడే వాహనాలు కొనుగోలు చేయటానికి బుధహోర. అది టూ వీలర్ అయినా అవ్వచ్చు, 4 వీలర్ అయినా అవ్వచ్చు కావచ్చు. దాని తర్వాత చంద్ర. ఇందాక వివరించినట్లుగా చంద్రుడు మనస్కారకుడు. మనస్కారక గ్రహానికి సంబంధించి తరచు, అంటే క్షీణచంద్రుడు ఉన్నప్పుడు కొంచెం మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు, బ్యావరింగ్ మైండ్ ఉండే పరిస్థితులు, వింతగా మనం మాట్లాడటం లేదా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి. అదే వృద్ధి చంద్రుడు ఉన్నప్పుడు మనసు చాలా ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సమయంలో చక్కటి మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి చంద్రహోర కొన్ని సందర్భాలంటే ఒక నెలలో కొన్ని పర్టికులర్గా వృద్ధి చంద్రుడు ఉన్న సందర్భంలో 15 రోజుల పాటు చంద్రుడు చాలా అనుకూలం. వృద్ధి చంద్రుడు ఉన్న సందర్భాలలో వారు ఆహ్లాదకరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, కుటుంబంతో గడపటానికి, సంతానంతో గడపటానికి, ప్రేమైన వ్యక్తులను కలవటానికి, మనసుకు ఆహ్లాదం కలిగించి ఏ పని చేయటానికైనా ఆ సమయం అనుకూలం. ఇది 7 వారాలకు సంబంధించి 7 హోరలకు సంబంధించిన విషయాలు. మరి శనిహోర సార్, శనిహోరలో ఏమేం చేయొచ్చు? సహజంగా శనిగ్రహానికి సంబంధించి మనం బయట అందరూ అనుకునే ప్రచారం, శని చాలా
నెగటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటాడని, మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడని. కానీ శని యొక్క శుభకారకత్వాలు ఏమిటంటే ఏదైనా అనుభవపూర్వకంగా అర్థమయ్యేటట్లు చేసేవాడు. అంటే ఉదాహరణకి చిన్నప్పుడు క్లాసులో లెక్కల మాస్టర్ లాంటి వారు పొరపాటు చేసినట్లయితే బెత్తం తీసుకొని కొట్టి సంస్కరించి అర్థమయ్యేటట్టు బలవంతంగా అర్థం చేయించేవాడు. ఇంకా అది జీవితాంతం గుర్తుంటుంది. ఖచ్చితంగా గుర్తుంటుంది. ఏదైనా ఫార్ములా లెక్కల మాస్టర్కి తెలుగు మాస్టర్కి తేడాలు ఉంటాయి. లెక్కల మాస్టర్ గారు బలవంతంగా చేయిస్తుంటారు, తెలుగు మాస్టారు వారు సున్నితంగా చక్కగా ప్రేమతో. చేస్తూ ఉంటారు. ఇందులో శని యొక్క లక్షణాలు లెక్కల మాస్టర్ గారు లాంటివి. సో ఆ కారణం చేత దీంట్లో మనం ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పనిని సక్రమంగా కొనసాగటానికి, ఆల్రెడీ మొదలుపెట్టిన పని మనం మరలా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయటానికి శనిహోర చాలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి ఒక అడ్వాన్స్ ఇచ్చాం గతంలో, దానికి సంబంధించి మరలా రెండో పర్యాయం ఇవ్వాలి. అంటే మనం ఇన్స్టాల్మెంట్ లెక్కలో ఇవ్వాలి. లేదా ఒక బ్యాంక్ అప్లికేషన్ సంబంధించి ఒక ముందు అప్లై చేసాం, అప్లై చేసిన తర్వాత దానికి ఫాలో అప్ చేయాలి. దానికి శని ఉపయోగపడుతుంది, శని హోర ఉపయోగపడుతుంది. రెండవది స్థిరాస్తులకు సంబంధించి లేదా ఇనుము, ఇప్పుడు వాహనాలు అన్నప్పుడు ఇప్పుడు అల్యూమినియం లేదా ఫైబర్కి సంబంధించి, అలా కాకుండా ప్యూర్ ఇనుమతోటి వచ్చేవి ఉన్నాయి. అంటే లైక్ ఏమిటంటే పెద్ద పెద్ద లారీలు ఇటువంటివి ఉన్నాయి, పెద్ద భారీ వాహనాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయటానికి లేదా వాటికి సంబంధించిన మరమ్మతులు చేయటానికి ఉపయోగం. రెండవది శని యొక్క కారకత్వం మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు, మన సేవకులు కావచ్చు లేదా మన ఇంట్లో పెద్దవారు, చాలా వయసులో పెద్దవారు, వీరిని కలవటానికి, వారి నుండి ఆశీస్సులు తీసుకోవటానికి, చిన్నవారికి సహాయం చేయటానికి, రోగులకు సహాయం చేయటానికి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఏదైనా క్రొత్త ప్రాజెక్టుకి సంబంధించి, భూములను సంబంధించి అక్కడ భూములు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు, మొదటిసారి భూములను కొనుగోలు చేయటానికి సంబంధించి చూడటానికి, రెండో పర్యాయంగా మొదటిసారి చూడటానికి, అటువంటి సమయంలో ఏంటంటే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోం. శనిహోరలకు సంబంధించి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం. ఏదైనా ఇల్లు కొనటానికనే వెళ్తున్నాము, ఆ ఇల్లు చూసిన వెంటనే చాలా అట్రాక్టివ్గా ఉంది, గ్లామరస్గా ఉంది, వెంటనే అడ్వాన్స్ ఇవ్వాలి అనే ఆవేశం సహజంగా మనకు వస్తుంది, చాలా బాగుంటే. లేదా చాలా బాగలేదు, దీని జోలి మరలా వెళ్ళకూడదు అనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ బాగలేదు అన్న చోట అది చాలా బాగుండే అవకాశం ఉంటుంది, చాలా గ్లామరస్గా కనిపించే దాంట్లో న్యాయ చట్టపరమైన సమస్యలు ఏమన్నా ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి మన విచక్షణతోటి ఆలోచించి పోస్ట్ పోన్మెంట్ తోటి నిర్ణయాలు తీసుకోవటానికి, అంటే మొదటిసారి వీటన్నిటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి శనిహోర ఉపయోగపడుతుంది. ఇనుముకు సంబంధించి బొగ్గు, ఇటువంటి విషయాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఉపయోగం. మీరు మనకన్నా అంటే మనకి సహాయకులు అని అన్నారు. ఇప్పుడు చాలా మంది ఈ సమస్యతో కూడా ఇబ్బంది పడుతుంటారు. సర్వెంట్ మేట్స్ తోటి సరిగ్గా కుదరట్లేదండి, వెతుకుతూనే ఉన్నాము, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిగ్గా కుదరట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు కూడా శనిహోరలో ఈ పనులు అంటే సర్వెంట్ మేట్స్ కోసం సర్వెంట్ మేట్స్ గురించి చూడటం కన్నా, అంటే ఆల్రెడీ అది చూడటానికి మనకి ఒక హోర చూసుకొని మొదలు పెట్టే అవకాశం ఉండదు వాళ్ళకి దొరికే. కానీ వాళ్ళు మొదటిసారి పనిలో జాయిన్ అయ్యే పరిస్థితి, మొట్టమొదటి వాళ్ళు రిపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా, వారిని శనిహోరలో రమ్మని చెప్తే శనిహోరలో మొదలు పెట్టారు, మెల్లిమెల్లిగా కుదురుకుంటారు, మనకి అనుకూలంగా మారుతారు, మనల్ని ఇబ్బంది పెట్టకుండా అనుకూలంగా మారుతారు మెల్లిమెల్లిగా. 7 గ్రహాల గురించి చెప్పారు. పర్టికులర్ గా ప్రతిరోజు రాహుకాలం ఉంటుంది కాబట్టి రాహుకాలంలో మరి ఎటువంటి పనులు అనుకూలిస్తాయి సార్? సహజంగా రాహుకాలం, యమగండం ఇది కూడా సూర్యోదయ పగటి నిడివిని అనుసరించి ఒక్కొక్క వారానికి ఉపయోగపడేది. ఇందులో రాహుకాలానికి సంబంధించి చాలా ప్రాచుర్యంలో ఉన్న విషయం ఏమిటంటే ఏ పని చేయకూడదు, యమగండంలో ఏ పని చేయకూడదని. యమగండం అంటే కేతువుకి సంబంధించి సహజంగా వీటిలో పని చేయకూడదని ప్రాచుర్యంలో ఉన్న విషయం. కానీ రాహుకాలానికి సంబంధించి ఈ 2 ఛాయాగ్రహాలకు సంబంధించి పూజా విధానాలకు స్పిరిచువల్గా ఎదగటానికి ఉపయోగపడుతుంది. రాహుకాలంలో ముఖ్యంగా
ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఏదైనా కొత్త ప్రాజెక్టులు వీటన్నీ ఉంటాయి కదా. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో ఒక స్టాగ్నేషన్ ఏర్పడుతుంది. దాన్ని పరిష్కరించుకోవటానికి అమ్మవారికి దండం పెట్టుకుని రాహుకాలంలో మొదలుపెట్టినట్లయితే అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కానీ ప్రయాణాలకు లేదా వేరే ఇతర శుభకార్యాలకు సజెస్టబుల్ కాదు. కానీ మంచి పనులకు మొదలు పెట్టుకోవాలనుకున్నా, రాహుకాలానికి సంబంధించి మొదలు పెట్టుకోవాలనుకుంటే మొదట అమ్మవారికి అంటే శాక్తీయ రూప శక్తికి మనం ఆరాధన చేసుకొని, ముఖ్యంగా ఇటువంటి మేధోపరమైనది బ్రెయిన్ తోటి బాగా ఆలోచించి చేసే పనులకు సంబంధించి ఆల్రెడీ మొదలుపెట్టిన దాంట్లో స్టాగ్నేట్ కావటం, ఎక్కడో మనం ఏదో చేయలేకపోతున్నాము, ఇదేదో సరైన సొల్యూషన్ దొరకట్లేదు అనే భావంతో, అది సాఫ్ట్వేర్ రంగానికి కావచ్చు, సైంటిస్టులకు కూడా ఉపయోగపడుతుంది, ఫర్ ఎవ్రీవన్, Right. ప్రతి ఒక్కరికి. అటువంటి సమయంలో అమ్మవారికి దండం పెట్టుకొని రాహుకాలంలో చేసుకున్నట్లు ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది. Oh. అలానే Immediate. కేతు దీనికి యమగండం. యమగండం అని దానికి వచ్చినప్పుడు దాని పేరులోనే ఉంది. యమగండంలో ఏదైనా ప్రయాణాలు మొదలు పెట్టడానికి, ఏదైనా పనులు చేసినప్పుడు అది అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు అని నమ్మకం. కానీ ఇది ఆంధ్రదేశంలో తెలుగు ప్రాంతంలో అంత ప్రాచుర్యంలో లేని విషయం. ఇది ఎక్కువగా తమిళ ప్రాంతం వారు, ఆ తమిళ తీర ప్రాంతం వారు ఆచరిస్తున్న విషయం. మన ముహూర్త నిర్ణయాలలో రాహుకాలానికి, మన శుభకార్య ముహూర్త నిర్ణయాల్లో రాహుకాలం, యమగండం, గుళిక కాలాలకు ప్రాధాన్యత లేదు. Right. కానీ దాన్ని నమ్మినప్పుడు ఉపయోగపడేది శక్తి ఆరాధన చేసుకోవటానికి. ఇందాక చెప్పినట్లుగా ఏదైనా స్టాగ్నేటింగ్గా ఉన్నప్పుడు, ఏదైనా ఆలోచనలు లేదా ఉన్నప్పుడు అమ్మవారి దండం పెట్టుకొని రాహుకాలంలో ఆ పని గురించి పునఃప్రయత్నం చేసినట్లయితే, ఆలోచించినట్లయితే వెంటనే తక్కువ నిడివిలోనే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బోల్డ్ అనే వీడియోస్ చేశాను, కానీ హోరాక్రమం గురించి ఇంత వివరంగా, ఇంత క్లారిటీగా చెప్పింది మీరు మాత్రమే. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పొగడతలు ఆయనకి ఇష్టం ఉండవు, కానీ రెసిస్ట్ చేయలేకపోతున్నాను నేను. చాలా అద్భుతంగా క్లియర్గా అర్థమైంది ఎట్లా హోరాక్రమం అనేది ఏర్పడుతుంది, ఆర్డర్ ఏంటి. ఇప్పుడు ఇంకా ఈ వీడియో ఒక్కటి సేవ్ చేసి పెట్టుకుంటే, అసలు గుర్తు పెట్టుకుంటే మైండ్లో ఎప్పుడు ఏ హార్ వస్తుంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్కారం.